ఇక పగటి నిద్ర ఎలాగో పనికిరాదన్నారు కదా, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఏదైనా కొంచెం శరీరం నిలబడడానికి కావలసిన ఆహారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రోజు పడుకునేటటువంటి పరుపుల మీద కాకుండా పడుకోవాలి. అనగా కుదిరితే చాప వేసుకోండి, చాప మీద కొత్త దుప్పటి కానీ లేదా ఉతికిన దుప్పటి కానీ వేసుకోండి. రోజు అదే దుప్పటి మీద పడుకున్నారే, ఆ దుప్పటిని ఉతకకుండా పడుకుంటే అది దోషం. అందుకని ఉతికిన దుప్పటి కానీ కొత్త దుప్పటి కానీ వేసుకోవాలి. మొత్తం మీద నిత్యశయ్యనం కాకుండా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దుప్పట్లు అవి శుచిగా ఉన్నవి వేసుకుని పడుకోవాలి. కుదిరితే మనం పడుకునేటటువంటి మంచం మీద ఒక దర్భ వేసుకు పడుకుంటే పూర్తిగా దర్భాసనం మీద పడుకున్న ఫలితం కూడా వస్తుంది. పడుకునే ముందు హరినామస్మరణం చెయ్యాలి. మళ్ళీ మరునాడు లేచేటప్పుడు ఉదయమే హరినామస్మరణం చేస్తూ లేవాలి. ఉపవాసం ఉండి ఏదో కేవలం ఉప్పుడు పిండో ఇంకో పండో తిని ఉపవాసం ఉన్నవాళ్ళు 12 ఘడియలు దాటకుండా ఎవరికైనా భోజనం పెట్టుకోవాలి, లేదా స్వయంపాకం ఇచ్చుకోవాలి, దైవ దర్శనం చేసుకోవాలి, అప్పుడు భోజనం చేయాలి. 12 దాటకుండా భోజనం చేయాలి. అలా చేస్తే వైకుంఠంలో ద్వారపాలకులు పొందినంత గొప్ప శక్తి పొందుతారట. జయ విజయులు ఈ వ్రతం చేయటం వల్లే ఇవాళ వాళ్ళు జయ విజయులు అయ్యారు వాళ్ళు. కాబట్టి అంత స్థాయి మనకి ఇచ్చేటటువంటి గొప్ప ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. ఏకాదశి నాడు, ఈ వైకుంఠ ఏకాదశి నాడే కాదు, అసలు ఏ ఏకాదశి నాడైనా పసుపు పచ్చని బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదట. అదే పీతాంబరం అంటే, పీత అంటే పసుపు. శ్రీ మహావిష్ణువు పీతాంబరధారి, అందువల్ల మనం కూడా ఆయనకి ఇష్టమైన పసుపు పచ్చని బట్టలు కట్టుకున్నా, పసుపు పచ్చని బట్ట దానం చేసినా కూడా చాలా మంచిది. ఆఖరికి దీపారాధనకి వేసే ఒత్తికి కూడా కొంచెం పసుపు పూసి అప్పుడు దీపం వెలిగిస్తే అది చాలా మంచిదన్నారు. బంగారం ఎప్పుడూ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి సువర్ణ దానానికి అంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవి చెయ్యండి, హరి యొక్క కటాక్షం పొందండి. ఇంకొక చిన్న కథ కూడా ఉన్నది. ఇది పద్మపురాణంలో ఉన్న కథ. ఇందాక మీకు మధుకైటవుల వల్ల వైకుంఠ ఏకాదశి వచ్చిందని చెప్పాం కదా, ఇప్పుడు ఇంకో కథ కూడా ఉంది. ఇది కూడా పద్మపురాణంలో చెప్పారు. ఇది కూడా ఒక కల్పంలో జరిగింది. ఒకప్పుడు ముర అని పేరు కలిగిన అసురుడు ఉండేవాడు. మురాసురుడు అంటే వాడే. వాడు భయంకర రాక్షసుడు. వాడు 3 జన్మలు ఎత్తాడు. అందులో 3వ జన్మ ద్వాపరయుగంలో నరకాసురుడికి సేవకుడిగా పుట్టాడు. ఆ మురాసురుడిని ద్వాపరయుగంలో కృష్ణుడు తల నరికి చంపేశాడు. వాడికి 3 తలలు ఉంటాయి కాబట్టి వాడు త్రిశిరుడు అని పిలువబడతాడు. ఇది భాగవతంలో ఉంటుంది. కానీ వాడు మొదటి జన్మలో మహామాయావి. వాడు శ్రీ మహావిష్ణువు వెంటబడ్డట. వాడిని చంపడం అంత తేలిక కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట, తపస్సు చెయ్యని వాడి చేతిలో నీకు చావు ఉండదు. ఒక రోజంతా భూలోకంలో ఉండి ఎవరికీ కనపడకుండా, అన్నము తినకుండా, కేవలం ప్రాణాయామం చేస్తూ తపస్సు చేసిన వాడి చేతిలోనే నీకు చావు ఉంటుంది అన్నట్ట. దాంతో వాడు అందరినీ చీల్చి చెండాడడం మొదలెట్టాడు. వాడిని ఎవరూ చంపలేకపోయారు. అప్పుడు విష్ణువు భూలోకంలో ఉండాలి, ఒక రోజంతా ఉపవాసం ఉండాలి, అన్నము లాంటివి ఏమీ తినకూడదు, కనపడకుండా ఒక రోజంతా ఉన్నటువంటి వాడి చేతిలో, తపస్సు చేసిన వాడి చేతిలోనే వాడు చస్తాడు, కాబట్టి వాడిని చంపడానికి భూలోకానికి రావాలనుకుని ఆ మహానుభావుడు దశమి తిథి నాడు, ఏది ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న దశమి నాడు భూలోకానికి వచ్చాడు. హిమాలయ పర్వతాలలో బదరి అనే ప్రాంతంలో కొండగుహలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ కొండగుహలో దొలిచి అందమైన గుడి కట్టారు. అందులో బదరీనారాయణుడి యొక్క గుడి ఉన్నదనమాట. ఆ బ్రహ్మకపాలం దగ్గర ఉన్న గుడి ఒకప్పుడు గుహ. ఆ గుహలో కూర్చున్నాడు. ఆయన తన నామము శివనామము కలిపి జపం చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఆ జపం పూర్తవుతూ ఉండగా, ఏకాదశి వస్తూ ఉండగా, నారదుడు తిన్నగా ఉండగా మురాసుడి దగ్గరికి వెళ్ళి, మురాసురా, నిన్ను చంపడానికి ఎంత కుట్ర జరుగుతుందో తెలుసా? భూలోకంలో విష్ణువు ఏకాంతంగా ఒక కొండగుహలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పూర్తయిందంటే నువ్వు ఆయన చేతిలో చచ్చిపోతావు, కాబట్టి నా మాట విను, ఆ తపస్సు పాడు చేస్తే నువ్వు చావు అన్నట్ట. అమ్మో, నన్ను చంపడానికి ఎంత కుట్ర జరుగుతోందా అని వాడు భూలోకానికి వచ్చాడు. తీరా భూలోకానికి వచ్చాక విష్ణువు తపస్సు చేస్తున్న స్థలం కనపడలేదు. ఎందుకంటే ఆ స్థలం ఎవరికి కనపడదు. దాంతో వాడు ఎక్కడని వెతికట్ట. అంటే ఏకాదశి ఘడియలు వచ్చే లోపు ఆ తపస్సును ఆపితే విష్ణువు చేతులు తనకు చావు ఉండదు. ఆ సమయంలో మరో కొండ గుహలో ఒక విష్ణుమూర్తి ఆకారం కనపడింది. ఇక్కడున్నావా విష్ణు అని వెళ్ళి ఆయన మెడ పట్టుకున్నాడు. తెర చూస్తే అది విష్ణువు కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క మాయ, వైష్ణవీ మాయ. వీడు ఆ తపస్సు పాడు చేస్తాడేమోనని వైష్ణవీ మాయ విష్ణు రూపంలో ఇంకో చోట కూర్చొని దర్శనమిచ్చిందిట. వీడు గట్టిగా పీక పట్టుకోగానే ఆ మాయ వాడిని ఆవరించి పట్టుకున్నది. ఎప్పుడు మాయని మనం పట్టుకోకూడదు, పట్టుకున్నామా అది మన పట్టుకుంటుంది.
మాయని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మాయని మనం ముట్టుకోకూడదు. మురికిలో దూకినట్టే మాయని పట్టుకోవడం అంటే అన్నారు. అందుకని మాయలో పడ్డం అంటే సంసారంలో పడ్డాం. వాడు ఆ మాయని పీక నొక్కిగానే ఆ రూపం మాయమైపోయింది. ఆ మూర్ఖుడు ఏమనుకున్నట్ట, విష్ణువు ఇక్కడే ఉన్నాడు, ఆయన మెడ నొక్కాను, చచ్చిపోయాడు, విష్ణువుని చంపేశాను అనుకున్నట్ట. అనుకుని ఆనందంతో తిరిగాడు. నారద, ఏదో విష్ణువు నన్ను చంపుతాడన్నావు, ఆయన్నే చంపేశానన్నట్ట. చంపేస్తే పర్వాలేదు, కానీ ఏకాదశి వచ్చేదాకా ఆగి ఇక్కడ ఎక్కడన్నా విష్ణువు దాక్కున్నాడేమో పరిశీలించి వెళ్ళన్నాడు నారదుడు. వాడు విష్ణువు కోసం ఇంకా ఎక్కడన్నా ఉన్నాడేమో అని వెతికాడు, ఎక్కడ దొరకలేదు. చివరికి ఏకాదశి గడియలు వచ్చాక అప్పుడు నారదుడు అక్కడెక్కడి నుంచో ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ వినపడుతుందో చూడన్నట్ట. వీడు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ విష్ణువు తపస్సు పూర్తయింది. వాడు తెల్లబోయాడు. పీక నొక్కి చంపాను అనుకున్నాను కదా, ఇక్కడెలా కనపడ్డావంటే అప్పుడు నారదుడు అదే ఆయన మాయ, ఆయన మాయ అర్థం చేసుకోలేకే మేమంత తపస్సు చేస్తున్నాం అన్నట్ట. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి చక్రంతో వాడి తల నరికేశాడు. ఆ మురాసురుడు చావగానే వాడి ఆత్మ బయటకు వచ్చింది. ఎప్పుడూ విష్ణువునే తలుచుకోవటం వల్ల, విష్ణువు చేతిలో చచ్చిపోతాననే భయంతో చావటం వల్ల వాడి ఆత్మ బయటికి రాగానే అప్పుడు విష్ణువు, నాయన ఏం కావాలో కోరుకో, నా చేతిలో చచ్చావు గనక నీకు ఏదైనా వరం ఇస్తానన్నట్ట. స్వామి, నా పేరు మీదుగా ఈ ఏకాదశి భక్తులను అనుగ్రహించుగాక, భక్తులు నా పేరుని తలుచుకునేటట్టు చెయ్యన్నట్ట. అయితే ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను. నీ తలని ఉత్తరం వైపు నుంచి నరికాను కనుక ఈనాడు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాను ప్రజలకి. ఈరోజు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరిని నువ్వు మాత్రం పీడించకు, కానీ నీకు 3 తలలు ఉన్నాయి కాబట్టి 3 జన్మల్లో నా చేతిలో చావవలసిందే. ఈ జన్మలో చచ్చావు, మళ్ళీ త్రేతాయుగంలో నా చేతిలో మరణిస్తావు, ఆ తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారంలో నిన్ను చంపుతాను, అక్కడితో నీకు ఇక పునర్జన్మ ఉండదు, నువ్వు వైకుంఠానికి వద్దువుగాక అని వాడిని పంపేసి, మురాసురుణ్ణి ఈరోజు తలుచుకోండి, మురాసురుణ్ణి నేను చంపినటువంటి కథ ఉందే, ఆ కథని ఈరోజు వినండి, విని నా దర్శనం చేసుకుంటే వారికి శాశ్వత కైవల్యం ఇస్తానని కూడా వరం ఇచ్చాడు. అటు మధుకైటభుల్ని చంపిన తిథి ఇదే, మురాసురుణ్ణి సంహరించిన తిథి ఇదే. ఈ కథలు ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకొని హరిదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. ఎప్పుడైనా దానం చాలా మంచిది కాబట్టి దానం ధర్మం చేసుకుని భగవన్నామం చేసుకుని